మైలవరం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. కూనపు రాజపర్వ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో అందరూ ఐక్యంగా పనిచేసి ఎన్డీఏ కూటమి బలపరిచిన చంద్రబాబును సీఎంగా చేయాలి అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 5 ఏళ్లుగా ప్రజల మధ్య అడ్డగోడులు కట్టిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ అభివృద్ధి నిలిచిపోయింది అని కృష్ణప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు, జనసేన, బీజేపీ కూటమికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు మళ్ళా ఈ రోజు 2024 ఎన్నికల్లో కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఆశయం నెరవేరాలంటే, ఈ ప్రాంతంలో అభివృద్ధి కొనసాగాలంటే 2 పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యి 3వ పర్యాయం ప్రధానమంత్రి అయ్యి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి. సరైన పరిపాలనగా సాగాలి. ప్రజల మధ్య శాంతి సౌభ్రాతృత్వం తీసుకురావాల్సిన ఈ ప్రభుత్వం ప్రజల మధ్య అడ్డుగోడలు కట్టి ప్రజల మధ్య విద్వేషాలు నెలకొల్పి గెలిచిన తొలి రోజు నుంచి ముఖ్యమంత్రి గారు ఈ రోజు వైనాట్ 175 అంటా ఉన్నారు. 151 సీట్లు ఇస్తే గెలిచిన తొలి రోజు నుంచి అదేమి ఇదండి కూలగొట్టింది ప్రజావేదిక కూలగొట్టిన దగ్గర నుంచి, అమరావతి ఆపిన దగ్గర నుంచి, చింతలపూడి ఆపిన దగ్గర నుంచి ఇన్ని విధ్వంసాలు చేసిన ఈ ముఖ్యమంత్రి గారికి ఒక్క అవకాశం ఇస్తే ఇన్ని అనర్థాలు జరిగినాయి. మీరందరూ ఆలోచించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉన్న వ్యక్తికి అవకాశం ఇచ్చి మళ్లీ ఆగిపోయిన మన అమరావతిని, ఆగిపోయిన చింతలపూడిని, ఆగిపోయిన మన మద్దుల పర్వ దగ్గర నుంచి మొదలెట్టి మైలవరం దాకా ఉన్న రోడ్డులు నిర్మించుకోవడానికి, గ్రామాల్లో మౌలిక వసతులు నిర్మించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి